अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. మనం కోపంగా ఉన్నప్పుడు ఇస్లాం మనకి కొన్ని విషయాలని తెలియజేస్తూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తకీనులని ప్రేమిస్తాను, ఇష్టపడతానని చెప్తూ ఉన్నారు. మరియు ముత్తకీన్ యొక్క ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే కోపాన్ని దిగమింగుకోవడం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఎవరైతే శత్రువును కూడా క్షమించడం. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు చెడుని మంచి ద్వారానే నిర్మూలించండి, చెడుని మంచి ద్వారానే నిర్మూలించండి అని. మరియు ఇంకొక దగ్గర చెప్పడం జరుగుతుంది, మీరు చెడుని మంచి ద్వారా నిర్మూలించి చూడండి, తర్వాత మీ శత్రువులు కూడా మీకు మిత్రువులు అవుతారు అని అల్హమ్దులిల్లాహ్ ఇలాంటి అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. మనం కోపంలో ఉన్నప్పుడు ముందుగా వెంటనే ఎటువంటి కోపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే ముందు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చదువుకోవాలి. లేదా అల్లాహ్ మమ్మల్ని శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి అల్లాహ్ అని చెప్పి ఆ కోపంలో ఉన్నప్పుడే మనసులోనో బయటకో ఏదో ఒక రకంగా అల్లాహ్ని ముందు అల్లాహ్ యొక్క రక్షణ వేడుకోవాలి. మరియు మన ఆ కోపాన్ని బయటికి చూపించకుండా మౌనంగా ఉండాలి. 3, కోపంలో ఉన్నప్పుడు కూర్చోండి లేదా పడుకోండి అని చెప్పడం జరిగింది. నిలబడి ఉంటే కూర్చోవడం, కూర్చొని ఉంటే పడుకోవడం ఇలా చెప్పడం జరిగింది. మరియు ఒకవేళ నీళ్లు ఉంటే కనుక నీళ్లు తాగటం, లేదా కనీసం ఇంకా కోపం చల్లారకపోతే వజువన్న చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరియు కోపాన్ని అదుపులో ఉంచుకునే వారికి స్వర్గం వారికి వాగ్దానం చేయబడిందని గుర్తుపెట్టుకోవాలి. మరియు దాని తర్వాత కోపంలో ఉన్నప్పుడు జరిగే పరిణామాల గురించి మనం ఆలోచించాలి. మరియు మన యొక్క ఆరోగ్యం కూడా చిక్కుల్లో పడుతుంది. కొంతమందికి జుట్టు రాలిపోవటం, మరియు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు రావటం, కొన్ని టెన్షన్లు పెరగటం, తలనొప్పి రావటం, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇస్లాం చెప్తూ ఉంది, ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగాను ఈ యొక్క ఖురాన్ మీకు మార్గదర్శిని మరియు ఆరోగ్యప్రదాయని అని చెప్పడం జరుగుతుంది. అందుకంటే మీరు కోపంలో ఉన్నప్పుడు మీ యొక్క మరి ఆరోగ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మరియు మీ కుటుంబ పరిస్థితులని, మీ పరిస్థితులను కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. మనం కోపంలో ఉన్నప్పుడు కొట్టినా, గొడవలు చేసినా, హత్య చేసినా, ఆత్మహత్య చేసుకున్నా, ఏం చేసినా తర్వాత ఏమేం పరిణామాలు జరుగుతాయో ముందుగానే ఆలోచించుకోవాలి. అందుకే మనం ఆత్మహత్య చేసుకోకూడదు, వేరే వాళ్ళని హత్య చేయకూడదు, వేరే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులని నష్టం చేయవద్దు, వేరే వాళ్ళని కొట్టి కెలికించుకొని గొడవ చేసి ధ్వంసం చేసి టెన్షన్లో పడవద్దు. దాని తర్వాత మన భార్య లేదా భార్యకు గొడవ పెట్టుకుంటే భర్త, మరియు సంతానం, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు, మనల్ని నమ్ముకుని ఉన్నవారు, మనం ఎవరికైతే మన పైన హక్కులు ఉన్నాయో, మనం ఎవరినైతే పోషించాలో, ఎవరినైతే చూసుకోవాలో, మన ఇంటి దగ్గర ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, తర్వాత జరగాల్సిన పనులు, మరియు పిల్లల చదువులు, ఆరోగ్యము, పెళ్ళిళ్ళు, వయసు, వస్తువులు, ఇంట్లో అవసరాలు, మరియు కొంతమందికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి డబ్బు అవసరం ఉంటుంది, కొంతమందికి సమయం ఉండదు. తర్వాత రోజుల్లో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఇంట్లో వస్తాయో బయట వస్తాయో తెలియదు. ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇతరుల జోలికి వెళ్ళకుండా ఎటువంటి గొడవ జరిగినా కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి, కోపంలో ఉండి కొంతమంది అధికారం ఉంది, డబ్బు ఉంది, అంగబలం ఉంది, పౌరుషం ఉంది అని చెప్పేసి మరి అనుకోకుండా మరి ఆ యొక్క ఇవన్నీ కూడా బలహీనులపైన కనుక ఆ కోపంలో మనం ప్రదర్శిస్తే కనుక మనం దేవుడు మనల్ని పట్టుకుంటాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మరి ఎవరైనా సరే ఒక ప్రార్థన చేసి మనం ప్రతీకారం తీర్చుకోలేనటువంటి వ్యక్తి, బలహీనుడైనటువంటి వ్యక్తి, మరి ఎదుర్కోలేనటువంటి వ్యక్తి, అతడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే దేవుణ్ణి కనుక ప్రార్థిస్తే, అల్లాహ్ని ప్రార్థిస్తే నేరుగా 7 ఆకాశాలు చీల్చుకొని వారి యొక్క ప్రార్థన, దువ్వా, ఏడుపులు, ఆర్తనాదాలు అల్లాహ్ దగ్గరికి చేరుకుంటాయి, వాళ్ళు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా. మరి ఇటువంటి పరిస్థితి మనకి రావద్దు అంటే మనం అది ఎవరైనా సరే, డబ్బు ఉన్న వ్యక్తి అయినా డబ్బు లేని వ్యక్తి అయినా సరే, మన మూలంగా వేరే వాళ్ళు కష్టపడద్దు, నష్టపడద్దు, బాధపడద్దు. మరి మన మూలంగా అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇరుక్కొని వాళ్ళు కనుక అల్లాహ్ని దువా చేశారు అంటే మరి అల్లాహ్ వారి యొక్క దువాని వింటాడు, వాళ్ళకి సహాయం చేస్తాడని
ఖురాన్లో చెప్పడం మరియు హదీసులో కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్తనాదుడు బాధపడ్డవాడు నష్టపోయిన వాడు మరి అల్లాహ్ను కనుక తలుచుకున్నా, ఏడిసినా, బాధపడ్డా, ప్రార్థన చేసినా అది నేరుగా అల్లాహ్ వద్దరికి వెళ్తుందని అనేక ఖురాన్ మరియు హదీస్ వాక్యాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే మనం ఇక బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మన యొక్క బల పరాక్రమాలు చూపించకూడదు. మరియు ఇటువంటి బలం లేని వాళ్ళు లేకపోయినా సరే మనం కూడా వేరే వాళ్ళని కెలుక్కోవద్దు. తప్పు ఎవరిదైనా సరే వీలైతే మంచి పద్ధతిలో చెప్పడం కోసం ప్రయత్నించాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేదా అక్కడి నుంచి పక్కకు జరిగిపోవాలి, లేదా ఒక చిన్న చిరునవ్వు నవ్వి సలాం చెప్పి పక్కకు జరిగిపోవాలి. అంతేగాని వాటిలో ఇంకా మనం ఇంకా ఆ యొక్క గొడవని పెద్దగా చేయడం కోసం ప్రయత్నించకూడదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదా ఇక్కడ ఇస్లాం చెప్పడం జరుగుతుంది, మీరు నిలబడి ఉంటే కూర్చోండి, కూర్చొని ఉంటే పడుకోండి, లేకపోతే మీరు సైలెంట్గా ఉండండి, లేకపోతే మీరు నీళ్లు ఉంటే ఒక గ్లాసు బిస్మిల్లా అని చెప్పి నీళ్లు తాగండి. అన్నిటికంటే ముందుగా మీ మనసులో అయినా బయటకైనా సరే ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని చదువుకోవాలి. అంటే అల్లా ఈ సైతాన్ బారి నుంచి, ఈ యొక్క గొడవ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా ఈ యొక్క సైతాన్ బారి నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లా ఈ యొక్క గొడవ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచడం వల్ల, అల్లా మాకు సాయం చేయండి, ఇలా అల్లాని దువా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి నిలబడి ఉంటే కూర్చోవడం, కూర్చొని ఉంటే పండుకోవటం, లేకుంటే అక్కడి నుంచి పక్కకు జరిగిపోవడం, లేదా సైలెంట్ ఉండటం, లేదా నీళ్లు తాగడమే కాకుండా నీళ్లు ఇంకా దొరికితే వజూ చేసుకోవడం ఇంకా మంచిది అని కూడా చెప్పడం జరిగింది. లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇంకా మంచిది. సైలెంట్గా ఉండడం మహా మంచిది. మరి తర్వాత పరిస్థితులు కానీ ఆరోగ్య విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఖురాన్ మరియు కొన్ని విషయాలు ఖురాన్లోనే, కొన్ని విషయాలు హదీస్లో కూడా చెప్పబడ్డాయి. అన్నీ కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే మరి ఈ యొక్క కోపంలో ఉన్నప్పుడు, అంగ్రీలో ఉన్నప్పుడు, గొడవల్లో ఉన్నప్పుడు, కొట్లాటలో ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు మరి ఏదైతే పద్ధతులు మీరు మాకు తెలియజేశారో, నేర్పారో, దేంట్లో అయితే మంచి ఉందో దాంట్లో మేము మీ యొక్క సజ్జనుల తరపున ఉండడం కోసం, మీ యొక్క ప్రవక్తల మేము మీ తరపున మేము ఉండడం కోసం, మీరు మెచ్చిన, మీరు నచ్చిన వారి తరపున మేము ఉండడం కోసం, ఇహలోకంలో స్వర్గంలో కూడా మీ యొక్క రెహమత్ని, మీ యొక్క కరుణని మేము పొందడం కోసం ఎలా జీవిస్తే మేము ఈ యొక్క భాగ్యాలు, భోగభాగ్యాలు పొందగలుగుతామో అటువంటి సజ్జనుల తరపున మమ్మల్ని ఉంచండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క ఈ యొక్క ఇటువంటి సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, గొడవల నుంచి, కొట్లాటల నుంచి, అసూయపరుడు అసూయ చెందేటప్పుడు అసూయ నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అవమానాల నుంచి, మరియు ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో, మజాకులు చేస్తున్నారో, అలా ఎవరైతే ర్యాగింగ్ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారో ఇటువంటి వాటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే పరువు తీస్తున్నారో, పరువు తీయాలనుకుంటున్నారో, ఎవరైతే కించపరుస్తూ ఉన్నారో ఇటువంటి వాటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల. మేము ఇతరులని ఇబ్బంది పెట్టకుండా, ఇతరులు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అల్లా మీ యొక్క సహాయాన్ని మాపై, మీ యొక్క రెహమత్ని మాపై కురిపించండి వల్ల. అల్లా మీ యొక్క దైవదూతల ద్వారా మాపై ఏదైతే మీరు ప్రార్థన చేపిస్తూ ఉన్నారో ఆ యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించండి వల్ల. మీ యొక్క ప్రవక్తల యొక్క సహాబాలు వీరందరి యొక్క దువాలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అన్నిటి నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల. ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. మా యొక్క నమాజులు, ఉపవాసాలు, దువ్వాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దానధర్మాలు, దువ్వాలు అన్నీ కూడా స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు.